హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ కృష్ణ సుజాల్ రిపోర్టింగ్ ఫ్రమ్ అమలాపురం. అందరికీ నమస్తే. సో ఈరోజు మనం కోటిపల్లి రేవుకి వెళ్తున్నాం అనమాట. కోటిపల్లి రేవు స్పెషాలిటీ ఏంటో దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో అమలాపురంలో ఇంకా గోదావరిని దాటుకుంటూ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణాలు చేస్తారనమాట. ఇప్పుడు అమలాపురం నుంచి కోటిపల్లి రేవు ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం బోట్తో క్రాస్ అవ్వాలన్నమాట ఇంకో ఊరికి. సో ఇంకా అమలాపురంలో కోటిపల్లి రేవు నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే బోటు మీదే ట్రావెల్ చేయాలన్నమాట. సో ఇంకా అలాగా ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో చెప్తాను మీకు. ఇంకా ఆ ఏరియాలో ఎందుకు బ్రిడ్జ్ చేయలేదు, అక్కడ గోదావరిని ఇంకా బోట్స్ మీద ఎందుకు క్రాస్ అవుతున్నారు, ఒకవేళ ఏమన్నా ఊరికి వెళ్ళాలంటే ఆ బోటు మీదే వెహికల్స్ అన్నీ ఎక్కించుకొని పెంటు ప్రయాణాలు అంటారు కదా, అలాగే ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో కూడా మాట్లాడుకుందాం. సో మెయిన్ అక్కడ ఎందుకు బ్రిడ్జ్ చేయలేదంటే మాకు ఆల్రెడీ 2 బ్రిడ్జెస్ ఉంటాయి కనెక్షన్స్. సో బ్యాక్ సైడ్కి అయితే ఒక బ్రిడ్జ్ చెప్పాను కదా, మనకు లాస్ట్ టైం ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం కదా, బోడస్కర్ బ్రిడ్జ్ అని. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము, అదొక కనెక్షను. బట్ కాకినాడ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా మాకు మెయిన్ కనెక్షన్స్ అమలాపురం టు కనెక్షన్స్ ఏంటంటే కాకినాడకి రాజమండ్రికి ఉంటాయి అన్నమాట కనెక్షన్స్. సో రాజమండ్రి వెళ్ళాలంటే మెయిన్ బ్రిడ్జ్ ఏంటంటే జొన్నాడు బ్రిడ్జ్ దాటాలన్నమాట. ఆ బ్రిడ్జ్ దాటితేనే కానీ మనం రాజమండ్రి వెళ్ళలేం. ఒకవేళ కాకినాడ వెళ్ళాలంటే మెయిన్ బ్రిడ్జ్ ఏంటంటే యానం బ్రిడ్జ్. లాస్ట్ టైం మీకు ఫస్ట్ వీడియో నా వీడియో అదే, ఆ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు కోటిపల్లి ఏరియాలో ఉంటున్న వాళ్ళకి అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా మధ్యలో ఒక ఊరు ఉంటుంది అన్నమాట, ద్రాక్షారామం, మండపేట, రామచంద్రపురం అనే ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లకి కనెక్ట్ అవ్వాలంటే ఎక్స్ట్రాగా వాళ్ళు ఇంకొక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఎటు వెళ్ళాలన్నా ఆ 2 బ్రిడ్జెసే కదా కనెక్షను, లేకపోతే మొత్తం మధ్యలో అంతా గోదావరి రివరే. సో ఇటు వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్ ఉంటుంది జొన్నాడు బ్రిడ్జ్కి, రైట్ సైడ్ వెళ్ళాలంటే యానం బ్రిడ్జ్కి 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మధ్యలో డైరెక్ట్ కనెక్ట్ అయ్యే ఊరికి మీకు మ్యాప్స్లో కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళాక, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అంత ఎక్స్ట్రాగా 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే బదులు మంచిగా కోటిపల్లి రేవు నుంచి ద్రాక్షారామం ఆర్ గంగవరం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ గంగవరం, తర్వాత ద్రాక్షారామం. దానికి కనెక్ట్ అవ్వాలంటే మంచిగా బోటు మీద పెంట ప్రయాణం చేసుకుంటూ ఈజీగా ఫ్యూయల్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. అక్కడి నుంచి ఆ గోదావరి రివర్ క్రాస్ చేయడానికి నాకు తెలిసి ఒక 10 to 15 minutes పడుతుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, సో అంతగా గుర్తులేదు. సో అదనమాట దాని స్టోరీ. ఇప్పటికీ మా అమలాపురంలో బోటు మీద దాటుతారన్నమాట గట్టు నుంచి ఇంకో గట్టుకి రివర్ని. సో మా సైడ్ విలేజ్ సైడ్ తిరిగే వాళ్ళకే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటిది సిటీ వాళ్ళు చూస్తే ఇంకా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది అన్నమాట అక్కడ లొకేషన్ కూడా. సో ఆ లొకేషన్ చూపిస్తాను పదండి. ఫస్ట్ టైం అనుకుంటా మా అమలాపురం సైడ్ నుంచి తీసుకెళ్తున్నాను. కోటిపల్లి దాకా దగ్గరే కానీ అక్కడి నుంచి మళ్ళీ అటు క్రాస్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఇలా రావాలి. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. ఓన్లీ కోటిపల్లి రేవే చూపిద్దాం అనుకుంటున్నాను. కోటిపల్లి రేవుకి వెళ్ళి క్రాస్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేయాలా, లేకపోతే ఇంకో రూట్ నుంచి చెప్పాను కదా ఇంకో బ్రిడ్జ్ చూపిస్తానని, ఆ బ్రిడ్జ్ చూపించాలా లేదా అన్నది చూద్దాం.
సో నేను ఇప్పుడు ముమ్మడివరం గేట్ నుంచి నల్లంతని వెళ్తున్నాను. నల్లంత నుంచి అలా ముక్తేశ్వరం రోడ్డుకి వెళ్తాం. ముక్తేశ్వరం రోడ్ నుంచి పోటిపల్లి వెళ్తాం అనమాట. సో ఇక్కడి నుంచి అటు వెళ్ళే వాళ్ళందరూ చెప్పాను కదా, ద్రాక్షారామం, గంగవరం, మండపేట. సో మండపేట మిడిల్లో ఉంటుంది అనమాట. రామచంద్రపురం, మండపేట కాకినాడకి, రాజమండ్రికి మిడిల్లో ఉంటుంది. అక్కడి నుంచి ఎటు వెళ్ళాలన్నా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అటు నుంచి అక్కడ ఏరియా వాళ్ళు ఇటు రావాలనుకుంటే దేనికి వస్తారంటే అమలాపురంకి వస్తారు. లేకపోతే ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంటుంది అనమాట, ఐనవేల టెంపుల్, దానికోసం వస్తారనమాట. ఇదే బ్లాక్ బ్రిడ్జ్. ఇక్కడ ఏదో క్యాంప్ జరుగుతుంది. ఇదిగో జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం ఇది. అసలు ఒక బోర్డు మీద అలా బైక్ వేసుకొని క్రాస్ అవుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా బయట కంకర వేయడం ఎందుకో, మళ్ళీ ఇక్కడ ఒక కర్ర పెట్టడం ఎందుకు, ఏం చెప్తాం. పిల్లలు చాలా ఎక్కువ అవుతున్నట్టున్నాయి కదా. మంచి సీజన్ అయితే. వెదర్ అయితే మరీ సన్నింగ్ అయితే లేదు, బాగుంది. మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి ఎండ ఉంది, కానీ ఇక్కడ అసలు అయితే ఎండ లేదు. నిన్నైతే లైట్గా వర్షం కూడా పడింది ఇక్కడ మాకు. ఒక 2 days నుంచి వెదర్ కొంచెం క్లైమేట్ బాగుంది. సో ఆల్రెడీ 2 bridges వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అంటే కష్టం కదా. 20 రేడియస్లో, కిలోమీటర్స్ రేడియస్లో వేయాలంటే చాలా హై బడ్జెట్ అవుతుంది. సో అందుకనే ఎంత ఓన్లీ 10 to 15 minutes కాబట్టి క్రాసింగ్ ఈజీగా అయిపోతుంది క్రాస్ చేయడం. సో అందుకని అనమాట ఇంకా అక్కడ బ్రిడ్జ్ ఎందుకు వేయలేదన్న రీజన్. కానీ ఉండాలి, అన్ని బ్రిడ్జ్లే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అలాగ క్రాస్ చేయాలంటే. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు బైక్ మీద ఒక బోటు మీద ఎక్కించుకొని క్రాస్ చేయలేదు అసలు. అలా ఇప్పటి నుంచే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి అవుతుంది. బోట్లు అయితే ఎక్కాను, రివర్ క్రాసింగ్లు అన్నీ చేశాను, కానీ అలాగా బైక్ పెట్టుకొని ఎప్పుడూ వెళ్ళలేదు. చూద్దాం. మా ఏరియాలో టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో లైట్గా లెఫ్ట్ తీసుకున్నాం. ఇలా వెళ్తే ఏమొస్తుందో మరి. నగం ఇలా బట్నవెల్లికి కనెక్షన్ ఉంది రోడ్డు, అలా వెళ్ళిపోవచ్చు అనమాట. యానవెల్లి రోడ్డు. ఓకే, యానం, ముమ్మడివరం, ఇంకా ముక్తేశ్వరంకి 3 kilometers ఉంది. సో ముక్తేశ్వరం జంక్షన్ ఇంకా 3 kilometers ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొత్తపేట, రావులపాలెం. రైట్ సైడ్ వెళ్తే చెప్పాను కదా యానం, ముమ్మడివరం. ఇలాగా ఈ లెఫ్ట్ అనుకుంటా. ఆయన వెళ్ళి ఆ లెఫ్టే. ఇగో వీళ్ళందరూ పిల్లలకే. ఫుల్ హడావుడిగా ఉంది కొన్ని రోజుల నుంచి మొత్తం అన్ని ప్లేసెస్లో. పెళ్ళిళ్ళ సీజన్, మే అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ అనుకుంటా.
రోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మా ఏరియాస్లో. మీరు మంచిగా ట్రావెలింగ్ చేసే వాళ్ళు గమనిస్తే వాళ్ళకి మంచి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది మా ఏరియాస్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. మా సైడ్ ఏమన్నా పిల్లలు జరిగితే విలేజ్లో ఇలాగే చాలామంది ఒక లారీని బుక్ చేసుకొని అందరూ అలా కలిసి వెళ్తారనమాట. జనాలు ఎక్కువ ఉంటే మంచిగా భలేగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అరుచుకుంటూ వెళ్తారు. చాలా బాగుంటుంది. హే, ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది కోటిపల్లి డ్రైవ్కి. ఏదో బ్రిడ్జ్ వచ్చింది, బాగుంది బ్రిడ్జ్, కానీ వాటర్ లేదు. అదే లెఫ్ట్ సైడ్ ఓల్డ్ బ్రిడ్జ్ చూసారా. వాటర్ ఉండేది అనుకుంటా ఇక్కడ ఇంతకుముందు. రివర్ మిస్ అయిపోయింది పాయ. సరదాగా వెళ్దాం. రోడ్డు బాగుంటే వెళ్దాం, లేకపోతే వద్దు. వామ్మో, సెమిట్రీ. బాగుంది. ఇవన్నీ సెమిట్రీలే. ఒకప్పుడు రివర్ ఉండేది అనుకుంటా ఆబ్వియస్లీ ఇక్కడ. ఇదిగో ఇక్కడ కొంచెం లైట్గా వాటర్ కూడా ఉంది, చూసారు కదా. ఈ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. అసలు మధ్యలో ఏం లేవు, సేఫ్టీ. హెవీ వెహికల్స్ వెళ్ళినా కొంచెం డెలికేట్గానే ఉంది, పర్లేదు. అక్కడి నుంచి మళ్ళీ వాటర్ ఉంది అక్కడ. ఇదంతా ఓకే, వెళ్ళిపోదాం. ఇలా లెఫ్ట్కి వెళ్తే వీరవల్లిపాలెం అంట. రోడ్డు ఫుల్ ఖాళీగా ఉంది ఏంటో మరి. టైమింగ్ అలాంటిది అంటారా. వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అలా కాలుస్తారు ఇటుకల్ని గట్టిపడడానికి. ఇటుకలు అలాగే తయారు చేస్తారు, మట్టి ఇటుకలని అయితే. సో ముక్తేశ్వరం దాటేసాం, కోటిపల్లి రేవుకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది కోటిపల్లి రేవుకి. 2A ఉంది. వచ్చేసాం. అదిగో అదే కోటిపల్లి రేవు. ఇక్కడ మొత్తం వాటర్ లేదు, సమ్మర్ కదా, కొంచెం తక్కువే ఉంది. అక్కడంతా ఇసుక తీసుకువెళ్తున్నారు. గరువు ఇసుక అంటారు కదా, నార్మల్ ఇసుక వేరు, గరువు ఇసుక వేరు. గరువు ఇసుక కూడా వాడతారు కన్స్ట్రక్షన్కి.
అవన్నీ ఇలాంటి ఏరియాల్లోనే పట్టుకెళ్తారు గోదావరి దగ్గర. నైస్ కదా, చాలా బాగుంది. రివర్ క్రాసింగ్ ఉందా లేదా మరి చూడాలి. మ్యాక్సిమం ఉంటుంది, టైమింగ్స్తో ఏముండదు అనుకుంటున్నాను. బట్ అంతా ఫుల్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్, ప్లేసెస్. చాలా బాగుంది. ఏం చేస్తున్నారు మరి అందరూ? అందరూ వెయిటింగ్ అనుకుంటా. ఇదిగో ఇదే కోటిపల్లి రేపు. ఏంటి బ్రిడ్జ్ ఆపేశారు, వేద్దాం అనుకుని ఆపేసినట్టున్నారు. ఇదిగో అది వస్తే ఇంకా ఈ కనెక్షన్లు ఏమి ఉండవు, ఇంకా ఇలాగా బోటు మీద క్రాస్ అవ్వడాలు ఏముండవు. అదిగో వస్తుంది. బాగుంది కదా. సో 2 బోట్స్ ఉన్నాయంట, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది అంట. ఇప్పుడు లంచ్ టైం అంట, కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాను చూడండి. అనుకున్నాను ఎలా అవుతుందని, పోన్లే ఏముంది సరదాగా అలాగా కాలక్షేపం చేసి వెళ్దాం. టైం 1/2 అవర్ అయిపోయింది, అందరు ఎక్కుతున్నారు అనమాట. టికెట్ తీసుకోవాలి ఇప్పుడు. ఇదిగో మనిషికి ఒక టికెట్, బైక్ సెపరేట్ టికెట్ అంట. ఆ టికెట్ తీసుకొని ఎక్కడమే. ఫుల్ రష్గా ఉంది. ఉంటుందో లేదో ఖాళీ. ఒక బండి నేను. అవుదన్నా అయిపోద్దా? కరెక్ట్గా ఒక బండి ఆగిపోద్ది అంటే మందే ఉంటుంది అది. చూద్దాం. ఇంకెంతసేపట్లో వస్తుందన్న? మళ్ళీ ఎంతసేపట్లో ఆ బండి వస్తుందా? ఎందుకు అంత డేంజర్గా వెళ్ళడం ఎందుకు చెప్పండి, వెయిట్ చేద్దాం. వస్తుంది కదా, అంత 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. రావట్లేదు, వస్తాను తర్వాత వస్తాను. సో లంచ్ టైం వల్ల జనాలు ఎక్కువైపోవడం వల్ల ఇదిగో అలాగా నిండిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చులేండి. నాకు తెలిసి నెక్స్ట్ అది ఫుల్ ఖాళీగా ఉంటుంది. ఓహో అలా తిరిగి వెళ్తుందా? ఓకే ఓకే, కరెక్టే. అదిగో ఇంకోటి వస్తుంది, అది దాటితే వెళ్ళిపోవచ్చు. అదిగో ఇంకో బోట్ వస్తుంది, ఆ బోట్ వెళ్ళింది, ఈ బోట్ వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చాక ఇలా తిరిగి ఇలా వస్తుంది ఇక్కడికి. చూసారు కదా అలా అనమాట. నాకు మ్యూజిక్ వస్తుంది, నాకు ఆ మ్యూజిక్కే పెడతాను. ఒక ట్రాక్టర్ వచ్చింది, 2 కార్లు వచ్చాయి, చాలా బైక్స్ వచ్చాయి. 20 దాటుకుని వెళ్తాం. లెట్స్ గో. నా ఎగ్జైటింగ్ తగ్గట్టు ఇందాక అయ్యింది, ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.
అదిగో ఇంకో బోట్ వచ్చింది, ఆ బోట్లోకి ఎక్కుతాం మనం. ఎక్కేసి వెళ్ళిపోవడం. ఓకే, తిప్పుకొని పెట్టుకోవాలి, వేడేసుకుందాం. ఇదన్నమాట ఫీలింగ్. బాగుంది, చాలా బాగుంది. ఇంకా అందుకో కార్స్ ఎక్కాలి, బైక్స్ ఎక్కాలి. బండి స్టాండ్ వేయడానికి లేదు, నాకు ఏదో ఇది ఉంది. సర్లే. అక్కడ అందరూ కూర్చోడానికి ఉందన్నమాట. అదంతా ఇక్కడంతా బైక్స్, కార్స్ పెట్టుకోవడానికి. ఆ బ్రిడ్జ్ రీసెంట్గానే వేశారంట. బ్రిడ్జ్ వచ్చేస్తే ఇవన్నీ అయిపోతాయి. సో అలా ద్రాక్షారామం అటు ఏమి ఉండదు అన్నమాట. ద్రాక్షారామం దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది ఫేమస్ది, అదొకటి ఉంటుంది అంతే, ఇంకేముండదు. అంతే. ఆ రోడ్లంతా ఓన్లీ డైరెక్ట్ రోడ్డు. ఇంకా అలాగా రాజమండ్రి కాకినాడ వెళ్తేనే బాగుంటుంది అనమాట. సో మనకేమో టైం లేదు, నాకు ఆఫ్టర్నూన్ వర్క్ ఉంది. ఆఫ్టర్నూన్ వర్క్ అంటే 12, 13, 14 మీటింగ్స్ అనమాట. సో దానికి నేనే డ్రమ్మర్నే. వాటికి ప్రాక్టీస్కి వస్తున్నారనమాట మా చర్చ్కి. దాని బిజీలో ఉన్నాను. సో దానివల్ల ఓన్లీ ఈరోజుకి ఈ రివర్ క్రాసింగ్ కోటిపల్లి డ్రైవ్ ఓన్లీ చూపించి మీకు వీడియో ఆన్ చేసేస్తాను. ఓకే, స్టార్ట్ చేసేస్తున్నారు. లేపర్ అనమాట. వెరీ ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఒక బైక్ వేసుకొని అలాగా. ఇప్పుడు ఇది అక్కడ దాకా స్ట్రైట్గా వెళ్తుంది, కానీ అక్కడ నుంచి అలా వచ్చాక అలా తిరుగుతుంది అనమాట. ఓకే, క్రాస్ అవ్వడానికి 5 minutes, కానీ వెయిటింగే చాలా టైం పట్టేస్తుంది. సో వచ్చా అనమాట, కోటిపల్లి డ్రైవ్ దాటేసాం. భలే అనిపించిందిలే, ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వచ్చేసాం, కోటిపల్లి డ్రైవ్ దాటేసాం. బాగుంది. అది అదంతా ఫిషింగ్ హార్బర్ అనుకుంటా. ఫుల్ బోట్లు లైన్గా ఉన్నాయి. సో గాయస్, కోటిపల్లి డ్రైవ్ అయితే దాటేసాం. కోటిపల్లి నుంచి అలాగా స్ట్రైట్కి వెళ్తే కనబడుతుందా, కోటిపల్లి, గంగవరం, రామచంద్రపురం,
అలాగ వెళ్తుంది అనమాట. అలాగ ఏంటంటే ఇటుగో ఇలాగ రైట్కి వెళ్తే కాకినాడ, ఇలా లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి, ఇలా మిడిల్లో మాత్రం ఇలాగ రామచంద్రపురం వెళ్ళొచ్చు. ఇంకా ద్రాక్షారామం, సోమేశ్వరం అదనమాట. సో నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు ఇక్కడ. సరదాగా ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోదాం. ఈ ఏరియాకి ఇప్పుడు రాలేదన్నమాట నేను, అందుకనే సరదాగా ఒక రౌండ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇలా వెళ్దాం. ఇది బస్ స్టాండ్ అనుకుంటా. బస్ స్టాండ్ ఇది. అలా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు అనుకుంటా, పార్క్ టైప్ అనుకుంటా. ఇదే రోడ్డు, మెయిన్ రోడ్డు. సో ఈ ఏరియా పేరంతా కోటిపల్లి అనమాట. ఇలా యానం, ద్రాక్షారామ, కాకినాడ, రాజమండ్రి ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి అయినా ఎటైనా వెళ్ళిపోవచ్చు మనం. అదే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్. మళ్ళీ ఇంకో 45 కదా. అయ్యో బ్రోకే మొత్తాన్ని ఇచ్చేసాను. మళ్ళీ నేను అలా టర్న్ అవ్వాలో చూడలేదు. సర్లేండి, చూద్దాం. నా దగ్గర 45 రూపీస్ చేంజ్ ఉండాలి, మరి ఉందా లేదో చూసి వెళ్ళిపోదాం. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది, చింపేసింది. అలా ఒక రకంగా ఉంది. టికెట్ ఎక్కడండి? అక్కడ కదా? ఓహో అక్కడ. ఓకే ఓకే నాకు టికెట్ అక్కడంట. కాసేపు ఇలాగా ఒక పాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా, పీస్ఫుల్గా బాగుంది. అందరూ వెయిటింగ్ అనుకుంటా. ఫైనల్గా వచ్చాం. సో గైస్, ఓకే అయిపోయింది మొత్తం. తిరిగి కూడా వచ్చాం బాగా ఫాస్ట్గా, భలేగా. సో అదనమాట కోటిపల్లి స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను కోటిపల్లి ఎక్స్పీరియన్స్. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో తిరిగి వస్తాను. అప్పటిదాకా stay tuned. See you in the next video. On Krishna Sajal signing off. Bye.